హల్లెలూయా, హల్లెలూయా. మరి సహోదరి పద్మ గారు చెప్పిన మరి వాక్యం దేవుడు నిలబెట్టుకొని మంచి విషయాలు మరి ఆమె ద్వారా మనకి వినిపించారు దేవుడు. ఆమె నిజంగా స్టడీ చేయలేదంట, నిజంగా అయినప్పుడు కూడా ఇక్కడ నిలబడ్డది కాబట్టి నిజంగా ఆమె కాదు మాట్లాడింది, దేవుడే ఆమెలో ఉండి మాట్లాడాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి సిద్ధపడి ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాక్యము ప్రకటించేవారుగా ఉండాలన్నమాట. అదే మన సంఘం కోరుకుంటుంది. అందుకని మన సంఘం ఫస్ట్ నుంచి కూడా ఉన్న నిబంధనలు ఏంటంటే వెనకాల కూర్చున్నవారు ఎదురు రావాలి, అంతే కదా సార్? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా వాక్యంలో స్థిరపడాలి, వాక్యం బోధించే వారికి ఉండాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించే వారికి ఉండాలి, స్త్రీలైన పురుషులైన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన ఆర్కెస్ట్రాలో వెళ్ళిపోతారంట. ఇంతకుముందే చాలా మంది ప్రత్యేక పాటలు పాడారు, అయినా కూడా మేము పాస్టర్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేసాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ప్రత్యేకమైన పాట మరి బేబీ గురించి పాడతారని మరి మేము మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన పాట ఒక పాట. హల్లెలూయా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాట యేసయ్య అని పాడబడి దేవుని మహిమపడతాం. అందరం కూడా మరి ఏకీభవించి ప్రేమతో మనం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ. హల్లెలూయా. నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది
మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యముండేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యముండేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నా గానం నీ కోసమే, యేసయ్యా నా ప్రాణం నీ కోసమే.